తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా ఇవాళ సమావేశం కానుంది. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలే అజెండాగా ప్రత్యేక శాసనసభ సమావేశం జరగనుంది. బీసీ కులగణన నివేదికతో పాటు ఎస్సీ వర్గీకరణ రిపోర్టును ప్రభుత్వం సభలో చర్చించనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది. ఇప్పటికే ప్రభుత్వానికి అందిన నివేదికను అసెంబ్లీ ముందుంచి చర్చించి ఆమోదించనుంది. దానిని తీర్మానం రూపంలో కేంద్రానికి పంపనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు సమావేశాలు ఈ నెల 11 వరకు జరగనున్నాయి. కాగా అసెంబ్లీ సమావేశానికి గంట ముందు రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టును ఆమోదించనుంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, కులగణన సర్వే మరోవైపు ఇటు ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఇప్పటికే ఇటు కమిషన్ రిపోర్ట్లు రెండు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు కేబినెట్ సబ్ కమిటీ కూడా చేరాయి. మరి ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు కూడా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా కేబినెట్ భేటీ కూడా జరగనుంది. ఈ భేటీలో కూడా ఈ రెండు అంశాలు ఏదైతే ఉందో ఇటు కులగణన సర్వే రిపోర్టు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి రెండు కమిషన్స్ ఏదైతే ఉన్నాయో ఇటు ప్లానింగ్ కమిషన్, మరోవైపు ఏకసభ్య న్యాయ కమిటీ షమీమ్ అఖ్తర్ ఇచ్చినటువంటి రిపోర్టు పై కూడా ఇటు కేబినెట్ కూడా ఆమోదం తెలపనుంది. ఇప్పటికే ఇటు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సభ్యులు ఉన్నటువంటి మంత్రి దామోదర నరసింహ, మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఉన్నతాధికారులు కూడా వీటన్నిటిపై కూడా నిన్న సెక్రటరియట్ లో దాదాపు 2 గంటల పాటు కూడా చర్చించారు. మరి దీనికి సంబంధించి కూడా తీర్మానం కూడా సిద్ధం చేశారు. మరి ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా చర్చిస్తారు. చర్చించిన తర్వాత దానికి ఆమోదం కూడా తెలుపుతుంది కేబినెట్. తెలిపిన తర్వాత ఉదయం 10 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ఈ యొక్క తీర్మాన రిపోర్టు పై కూడా వారి అభిప్రాయం కూడా తెలియన్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా ఇటు బీసీ కులగణన సర్వే కూడా చేసింది. మరోవైపు ఇటు ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఏబిసిడి వర్గీకరణ కూడా చాలా కూడా ప్రధాన డిమాండ్ ఉంది. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సతీష్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మరి మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఈ యొక్క కులగణన సర్వే, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా కట్టుబడి ఉన్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు అసెంబ్లీ కూడా ప్రస్తావించడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కూడా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పష్టం చేశారు. మరి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కూడా కోటా రిజర్వేషన్ కూడా ప్రకటిస్తామని కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసేందుకు కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇటు 10 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, కుల సర్వే కూడా చేసింది. మరి దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా మొన్న ఇటు ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ కూడా అందించింది. మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు 46.23గా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. మరి మొత్తం ఓవరాల్ గా అంటే మైనార్టీ ముస్లింస్, మైనార్టీ బీసీలు కలుపుకొని మొత్తం ఓవరాల్ గా 56.33గా కూడా బీసీలు ఉన్నట్టుగా గుర్తించారు. మరి ఈ నేపథ్యంలో మరి స్థానిక సంస్థల్లో 42 కోట్లనే కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఇంకా రిజర్వేషన్ పెంచుతారా అనేపై కూడా ఇక చర్చ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఎవరి స్టాండ్ ఏంటి అనేపై కూడా ఈ రోజు అసెంబ్లీలో కూడా తెలిసిపోతుంది. మరి ఇప్పటికే ఇటు బీసీ కులగణనకు సంబంధించి మరి స్థానిక సంస్థల్లో బీసీలకు 40% కోటా, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఏబిసిడి వర్గీకరణ అంటే ఎస్సీలో దాదాపు మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరి ఏబిసిడి వర్గీకరణ జరుగుతూనే మరి వాళ్ళ కులాల వారిగా వాళ్ళకి రిజర్వేషన్లు వస్తేనే తమకు న్యాయం జరుగుతుందని కూడా ఇటు ఎంఆర్పీఎస్ కూడా దాదాపు కొన్నేళ్ల నుంచి కూడా పోరాటం చేస్తుంది. మరి ఆ పోరాట ఘట్టాలు కూడా చివరి దశకు చేరేదని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను ఇటు మాలలు కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి ఎస్సీ వర్గీకరణ జరిగితే తమ కులాలకు అన్యాయం జరుగుతుంది, తమకు వచ్చే అభివృద్ధి ఫలాలు కూడా అందకుండా పోతాయని కూడా ఒకవైపు మాలలు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అంటే ఎస్సీ వర్గీకరణ అంశం మీద. కాబట్టి మరి ఏం తెలుస్తుందో చూడాలి. మరి గవర్నమెంట్ అయితే మాత్రం ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ ఆమోదం తర్వాత ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతను కూడా అసెంబ్లీ కమిటీ హాల్లో కూడా ఈ యొక్క కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ యొక్క రెండు రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో
ఇటు బీసీ కులగండ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి దీనికి సంబంధించి కమిషన్లు కూడా ఇచ్చిన రిపోర్టు కూడా ఆమోదం తెలపడుతుంది. తర్వాత అసెంబ్లీలో కూడా చర్చకు పెడతారు కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొన్నేళ్లుగా అంటే ఇటు ఎవరి స్టాండ్ ఏంటో చెప్పట్లేదు ఇప్పటి వరకు అయితే. మరి ఆ రోజు అసెంబ్లీ చర్చకు పెడతారు కాబట్టి మరి ఇప్పుడు బీఆర్ఎస్ స్టాండ్ ఏంది, బీజేపీ స్టాండ్ ఏంది, మరి కాంగ్రెస్ చెప్తుంది. మరి ఇటు బీసీ కులగన్న కానీ స్థానిక సంస్థల్లో బీసీలకు 40% కోటా కానీ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఏదైతే ఏబిసిడికి సంబంధించిన వర్గీకరణ ఉందో దానికి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబడుతుందని కూడా చెప్తున్నారు కాబట్టి మరి దీనిపై ఎవరి స్టాండ్ ఏంటో కూడా తెలియనుంది ఈ రోజు. అంటే బీసీలకు వచ్చేసరికి తప్పుడు లెక్కలు చూపెడుతున్నారు. మాకు 46.23% రిజర్వేషన్ కాదు ఇంకా ఎక్కువ ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి సర్వేలో 52% తేలింది. ఇప్పుడు పెరగాలి కానీ తగ్గడం ఏంటని చెప్పేసి చాలా భిన్న వాదనలు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎస్సీ జనాభా తగ్గలేదు, ఎస్టీ జనాభా తగ్గలేదు, మైనార్టీ జనాభా కూడా ఎక్కడ తగ్గలేదు. కేవలం బీసీకి వచ్చేసరికి మాత్రమే అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇది అసెంబ్లీలో బీసీ లెక్క తేలుతుంది అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే కొంతమంది నిన్న మనం చూసాం, కొంతమంది బీసీ సంఘాల నేతలు కూడా ప్రధానంగా ఇదే విషయాన్ని కూడా ఆరోపించారు. మరి బీసీల లెక్క తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రస్తావించారు. మరి తప్పుల తడకగా ఉంది కులగణ సర్వే కూడా. మరి బీసీలు 2014లో బీసీలు 51% ఉంటే 2024లో 46% ఎట్లా ఉంటారంటూ కూడా కొంతమంది క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు. కాబట్టి మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో సభ్యుల ముంగట అంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేల ముందు కూడా ఈ విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి దాదాపు ఇప్పటి వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా 96% పైగా కులగణ సర్వే కూడా పూర్తి చేస్తామని కూడా మొన్న ఇటు బీసీ కేబినెట్ సబ్ కమిటీ బీసీకి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఉన్నటువంటి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా వీటిపై కూడా లెక్కలు కూడా చేర్చడం జరిగింది. మరి ఈ లెక్కల్లో మాత్రం కొంతవరకు గందరగోళం నెలకొంది. మరి బీసీల లెక్క తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మరి ఓసీల లెక్క మాత్రం ఎక్కువ చూపిస్తున్నారని కూడా ప్రధానంగా బీసీ సంఘాల నేతలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటిపై కూడా ఈ రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మరి బీసీ కులగణ సర్వే రిపోర్టును మరి ఏ రకంగా చేశాము, ఎన్ని కోట్ల మందికి సంబంధించిన డేటా సేకరించాము, అందులో బీసీల కోట ఎంత, మైనార్టీ వాళ్ళు ఎంత, క్రిస్టియన్స్ కోట ఇంకా అందులో క్లారిటీగా లేదు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రిపోర్ట్ ని అసెంబ్లీలో చర్చకు పెట్టిన తర్వాత మరి అందరి అభిప్రాయం అంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయం అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఈ బిల్లును కూడా ఆమోదం తెలుపుతుంది. ఆమోదం తెలిపిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తీర్మానం చేసి పంపితే మరి ఇప్పటికే ఇటు పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఈ నెల 11 వరకు కూడా జరుగుతాయి. కాబట్టి మరి ఆ లోపు కేంద్ర ప్రభుత్వం మరి దీనికి ఆమోదం తెలుపుతుందో చూడాలి. ఎందుకంటే దీనికి చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా కూడా 50% రిజర్వేలకు సంబంధించి కూడా క్యాప్ ఉంది. కాబట్టి మరి ఆ క్యాప్ ను తొలగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 50% వరకు ఇప్పటికీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా. మరి యొక్క రిజర్వేషన్లు క్యాప్ ను తొలగిస్తే మాత్రమే రిజర్వేషన్ పెంచే అవకాశం ఉంటుంది. మరి తమిళనాడు తరహాలో అంటే తమిళనాడులో మాత్రం దాదాపు 50 పైగా రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి మరి ఆ తరహా రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం మరి యోచిస్తుందా అనే పై కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఒకవేళ పార్లమెంట్ లో అంటే ఈ నెల 11 వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి అక్కడ సత్యసవరణకు కూడా ఈ బిల్లును కూడా పంపిస్తారు. మరి అక్కడ ఆమోదం తెలుపకపోతే మాత్రం మరి రాష్ట్ర ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకొని మరి తమిళనాడు తరహాలో రాష్ట్రాలు కూడా స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి కొంత నేపథ్యంలో మరి ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బీసీలకు 40% సీట్లు ఇస్తామని కూడా యోచించే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తా ఉంది. మరి ఈ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నారు. మరి ఎవరి అభిప్రాయం ఏంటనేపై కూడా ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ నేతల అభిప్రాయం కూడా తెలుస్తుంది. మరి వాళ్ళ స్టాండ్ ఏంటి, బీసీ కులగణ రిపోర్టు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై ఎవరి స్టాండ్ ఏంటి చెప్తారు. మరి వాళ్ళందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత చర్చించిన తర్వాత మరి ఆయన చేర్పులు మార్పులు చేస్తారా, అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఈ యొక్క బిల్లును కూడా తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపుతారు. మరి అక్కడ పార్లమెంటు సభలు కూడా మరి ఈ నెల 11 వరకే ఉన్నాయి. కాబట్టి మరి ఆలోపు బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం తెలుపుతారో లేదో తెలపకపోతే మాత్రం ఏ రకంగా ముందుకెళ్లాలి అనేపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమవుతుంది. మరి స్థానిక సంస్థలు కూడా త్వరలో నిర్వహిస్తామని కూడా ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటు ఫిబ్రవరి 15 తర్వాత కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి ఇప్పటికే రాష్ట్రంలో ఇటు నిన్ననే ఇటు శాసన మండలి అంటే టీచర్స్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎన్నికలు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నేపథ్యంలో మరి ప్రజెంట్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీసీ కులగణ సర్వే రిపోర్టు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించిన రిపోర్టు మరిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే సానుకూలంగా ఉంది. మరి ఇదే విషయాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించి ఈ బిల్లులను కూడా చర్చకు పెట్టిన తర్వాత అందరి అభిప్రాయం తిరుగుతాక
ఆమోదం తెలిపి పార్లమెంట్ కూడా పంపిస్తారు కాబట్టి అక్కడ చట్ట సవరణ జరుగుతూనే ఈ యొక్క రిజర్వేషన్ల అంశం కూడా పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తున్నపై కూడా ఇది కొంత ఆసక్తికర చర్చ అని చెప్పుకోవచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే బీసీ కులగడ సర్వే, అదేవిధంగా ఇటు బీసీ కులగడ, అదేవిధంగా ఇటు ఎస్సీ వర్గీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే మరి ఈ రోజు బీసీ కులగడ సర్వే రిపోర్టు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి కమిషన్ రెండు ఇచ్చినటువంటి రిపోర్టులు కూడా ఈ రోజు అసెంబ్లీలో చర్చబడతారు కాబట్టి మరి అందరిలో మాత్రం కొంతవరకు ఆసక్తి నెలకొని మరి ఈ యొక్క బీసీ కులగడ సర్వే అదే రిపోర్టు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా ఇతర పార్టీలు ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతల స్టాండ్ అనేది కూడా ఈ రోజు తెలిసిపోతుంది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి బిల్లు పాస్ చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. మరి తర్వాత ఎలా ముందుకెళ్లాలి, మరి బీసీ కులగడ సర్వే రిపోర్ట్ ఆధారంగా మరి బీసీ రిజర్వేషన్లు పెంచుతారా లేదా, మరి ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఉపకులాలకు సంబంధించి న్యాయం చేస్తారా లేకపోతే కూడా ఈ రోజు అసెంబ్లీలో లఘు చర్చ కూడా పెడతారు కాబట్టి మరి దీనిపై ఎవరి పార్టీ నిర్ణయం ఏందనేపై కూడా మరికొన్ని గంటల్లో కూడా తేలనుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.